లోయర్ మానేరు తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రకటించారు. రిజర్వాయర్ సమీపంలో ఉన్న పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నీటి మధ్యలో ఉన్న ఐలాండ్కు కేసీఆర్ ఐలాండ్ అని నామకరణం చేసి 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రోప్ వే, రెస్టారెంట్లు, కాటేజీలను నిర్మించి పర్యాటక ప్రాంతంగా మారుస్తామని అన్నారు. కరీంనగర్ నగరానికి ఆనుకుని ఉన్నది లోయర్ మానేర్ రిజర్వాయర్. ఈ ప్రాంత అభివృద్ధికై మానేరు రివర్ ఫ్రంట్ను సర్కారు ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మరోవైపు రిజర్వాయర్ పరిసర ప్రాంతాలలో టూరిజం అభివృద్ధికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రయత్నిస్తున్నారు. డ్యాం సమీపంలో ఉజ్వల పార్క్, డీర్ పార్క్ ఉన్నప్పటికీ ఇతర ప్రాంత పర్యాటకులను ఆకర్షించేందుకు రిజర్వాయర్లోని నీటిని జలాశయం మధ్యలోని ఐలాండ్ను వినియోగంలోకి తీసుకురావాలని తలపెట్టారు. ఎమ్మెల్యే గంగుల చొరవతో 5 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రిజర్వాయర్ మధ్యలో 15 ఎకరాలలో విస్తరించి ఉన్న గుట్టకు కేసీఆర్ ఐలాండ్గా నామకరణం చేశారు. గుట్ట ప్రాంతాన్ని పరిశీలించి కాటేజీలు, రెస్టారెంట్ల నిర్మాణానికి ఆలోచన చేశారు. ఇప్పటికే జెట్ స్కీ బోట్లు, క్రూయిజర్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో టూరిజం పరంగా మరింత అభివృద్ధికై ఐలాండ్ అభివృద్ధే మార్గమని గంగుల చెప్పారు. జెట్ స్కీలపై రైడింగ్ చేస్తూ గన్నేర్వరం గుట్ట వరకు వెళ్లారు. ఆ గుట్ట నుండి కేసీఆర్ ఐలాండ్ వరకు రోప్ వే నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తామని చెప్పారు. స్పీడ్ బోట్లపై రైడింగ్ చేస్తూ పర్యాటకులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు డిప్యూటీ మేయర్ రమేష్, కార్పొరేటర్లు సునీల్రావు, బోనాల శ్రీకాంత్, ఏవి రమణ, చొప్పరి జయశ్రీ, టీఆర్ఎస్ నేతలు చల్లా హరిశంకర్, నందిల్లి మహిపాల్, ప్రేమ్కుమార్ ముందర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో వనరులున్న కరీంనగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పారు. గత పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని తరిమికొట్టి ఇతర పర్యాటక ప్రాంతాలకు ధీటుగా కరీంనగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మానేరు రివర్ ఫ్రంట్తో పాటు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని, కరీంనగర్కు మానేరు ప్రాంతం ఒక ఆస్తిగా మారనుందని చెప్పారు. పర్యాటక నగరంగా తీర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో పలు నిర్మాణాలను చేపడుతున్నామని అన్నారు. డ్యాం మధ్యలో ఉన్న ఐలాండ్ చుట్టూ నిత్యం నీరు ఉంటుందని, దాదాపు 15 ఎకరాల ఈ ఐలాండ్ను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ ఐలాండ్పై 25 కాటేజీలు, రెస్టారెంట్లు, పార్కులు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో 5 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఐలాండ్ ప్రాంతానికి రావాలంటే కేవలం బోట్లు, జెట్ స్కీలు, క్రూయిజులలో మాత్రమే రాగలమని చెప్పారు. గన్నేర్వరం గుట్టకు ఈ ఐలాండ్కు మధ్య కేబుల్ బ్రిడ్జ్ కానీ, రోప్ వే కానీ ప్లాన్ చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలు ఫంక్షన్లు, పార్టీలు చేసుకునేందుకు జలాశయంలో జెట్టీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ వారి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కరీంనగర్ను మంచి పర్యాటకం తీర్చిద్దారని చెప్పి ఈరోజు దీన్ని కరీంనగర్లో ఈ రిజర్వేలో ఉన్న ఈ ఐలాండ్ సుమారు 15 నుంచి 20 ఎకరాల ఈ ఐలాండ్ ఉంటుంది. చుట్టూ 360 రోజులు నీళ్లు ఉంటాయి. మేము దీన్ని ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీన్ని ఆర్కిటెక్ట్గా త్వరలో పంపిస్తాం. దీన్ని మొత్తాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా మంచి ప్లాన్ యాక్టివ్ చేసుకొని దీని మీద సుమారు 20 నుంచి 25 కాటేజీలు వస్తాయి, రెస్టారెంట్లు వస్తాయి, కొంచెం పార్క్స్ వస్తాయి. ఇలా ఇవన్నిటితో తీర్చిద్దామని చెప్పి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి సబ్మిట్ చేస్తాం. సుమారు 5 కోట్ల రూపాయలు ప్రప్రదంగా స్టార్ట్ చేసుకొని దీన్ని డెవలప్ చేస్తాం. సంవత్సరం లోపల దీన్ని పర్యాటకులకు అనుమతి ఇచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్ది ఒక స్పీడ్గా దీన్ని చేసే ప్రయత్నం చేస్తాం. అక్కడ నుంచి ఇంకో గుట్ట ఉన్నది, సిద్దిపేటకు పోయే ఆ గుట్ట, నీలడు గుట్ట, ఆ గుట్టకు ఈ గుట్ట కూడా ఒక కేబుల్ బ్రిడ్జ్ అన్న,
లేకుంటే రోప్వే అన్న ప్లాన్ చేసుకుంటాం. పర్యాటకులు అక్కడ దిగి రావడం జరుగుతుంది. ఇక్కడ వరకు వెహికల్స్ రావు. సో ఇప్పటికే జపాన్ నుంచి 2 జెట్ స్కీలు తెప్పించాం, ఒక స్పీడ్ బోట్ ఇచ్చాం. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకున్నందుకు ఇప్పటికే ఒక జెట్టి కూడా కొత్తగా వచ్చింది. దానికి వల్ల మేము మోటార్ ఫీడ్ చేస్తాం. ఒక 40-50 మంది దీని మీద ఫంక్షన్ చేసుకున్నందుకు. మళ్ళీ ఇప్పుడు అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఒక లారీ రావాలన్నా కూడా ఆ జెట్టి ఆధారమైన లారీ తీసుకొని వస్తాం. కాబట్టి ఇవన్నిటిని ఇప్పుడే కొనుక్కు పెట్టుకున్నాం ఇవన్నీ. సో త్వరలో ఒక సంవత్సరం ఒక మంచి ప్లాన్గా తీసుకుంటే కరీంనగర్ అనేది ఈ తెలంగాణలో ఒక నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు మేము ప్రయత్నం మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ ప్రయత్నం చేస్తున్నాం.